హలో, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో ఈరోజు ఏంటంటే వ్లాగ్ కాదు, ఒక డిఐవై చేసాము. సో ఇది మా పాత హౌస్, అంటే మేము కొనుక్కోవడానికి వచ్చినప్పుడు షూట్ చేసుకున్న క్లిప్పింగ్స్ అనమాట. సెకండ్ టైము ఇదెందుకు ఇప్పుడు షేర్ చేస్తున్నానంటే, ఇక్కడ ఒక ప్లేస్ని మేము డిఐవై చేసాము. చాలా బాగా వచ్చింది అవుట్పుట్. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మెట్లు పక్కనే ఇక్కడ ఏదంటే వుడ్ ప్యానలింగ్లా ఉంది కదా, సో ఇది చాలా ఓల్డ్ మోడల్ అనమాట. మెట్లకి కవర్ అయ్యేలాగా హాల్వేలోకి వస్తుంది. సో ఈ పార్ట్ని మేము ఎలా మేక్ ఓవర్ చేసామన్నది చూపిస్తాను ఇప్పుడైతే క్లియర్గా. మీకు ఒక రిఫరెన్స్ ఉంటుంది ఎలా ఉండేది, ఎలా చేసామన్న దానికోసం ఈ వీడియో అనమాట. అండ్ ఇదైతే మీరు ముందు రెనోవేషన్ చూసినట్టయితే ఈ వుడ్ పైన అంతా మేము గిప్స్ బోర్డ్స్ వేసి నీట్గా మొత్తం పుట్ చేసి అంతా నీట్గా చేసేసాం కదా. సో దానికి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు మేము అక్కడ షూ వేసుకోవడానికి ఒక ప్లేస్ లాగా అరేంజ్ చేసుకుందాం అనుకున్నాము. దాన్ని నాకున్న ఆలోచనతో ఒక చిన్న డిఐవై చేద్దాం బాగుండేలాగా అన్నట్టు అనుకున్నాము. ఆల్రెడీ మెన్షన్, మేము మాకు అవైలబిలిటీ ఉన్న దాంట్లో లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టు అన్నీ ఫాలో అవ్వాలనుకున్నాం. సో ఇక్కడ టైం చూసారు కదా, అరౌండ్ 11 అయిందనమాట నైట్. సో మా పనులు, రెనోవేషన్ పనులు అన్నీ అయ్యాక ఇంకా ఈ పని స్టార్ట్ చేసాం. దీనికి ఏంటంటే పిల్లలు ఉంటే కొంచెం అవ్వదు, అందుకే వాళ్ళని పడుకోబెట్టేసి లీజర్గా చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఎంతమందికి చూడంగానే అర్థమైందో నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఈ డిజైన్ ఏదో ఒక కార్నర్లో, నాకున్న మల్టిపుల్ ఆలోచనలు ఇంట్లో ఒక్కొక్క కార్నర్లో ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటున్నాను అనమాట. ఇదేంటంటే మీకు చూపిస్తాను, యూ షేప్, ఆర్చ్ షేప్లో వస్తాయన్నమాట. మా హాల్వే అంతా వైట్లో ఉంటుంది, వైట్ అండ్ వుడ్ థీమ్లో. సో దానికి ఏంటంటే ఆలివ్ గ్రీన్ మంచిగా కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట వుడ్ కలర్కి అండ్ ఈవెన్ వైట్కి కూడా. సో నా దగ్గర ఉన్న వాటిల్లో మినిమం ఖర్చుతో చేసుకోవాలి అని అనుకున్నాను. సో ఇది కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట, చాలా అంటే చాలా. సో దానికి ఏం కావాలంటే ఒక 2 వాల్ పేపర్స్ కావాలి సింక్ అయ్యేలాగా. నా దగ్గర ఈ గ్రీన్ కలర్ ఆల్రెడీ ఉందన్నమాట. మేము కిడ్స్ రూమ్లో ఈ గ్రీన్ కలర్ వాల్ పేపర్ని యూజ్ చేసాము. సో దీన్ని బేస్ చేసుకొని ఇది యూజ్ అయ్యేలాగా ఆల్రెడీ కొంచెం మిగిలిందనమాట. దాన్ని యూజ్ అయ్యేలాగా, దానికి మ్యాచింగ్గా ఉండేలాగా కొంచెం జంగిల్ థీమ్లో అలాగా ఇంకొక వాల్ పేపర్, అది పీల్ అండ్ స్టిక్, ఇది మాత్రం గ్లూ అంటించుకోవాలన్నమాట. సో అలా అది తీసుకొని దానికి ఇది మ్యాచ్ చేశాను వచ్చాక. సో అది తేములో ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇది నా దగ్గర ఉంది, అమెజాన్లో తీసుకున్నాను. సో దీన్ని ఏంటంటే మనం ఆర్చ్ షేప్లో కట్ చేసుకోవాలి. సో అది ఆల్రెడీ మనకి ఆర్చ్ షేప్లో వచ్చింది. సో ఈ వాల్పేపర్ని దానిలాగా కట్ చేసుకోవాలన్నమాట. సో అది 60 సెంటీమీటర్స్ వైడ్ ఉంది, ఇది వచ్చేసి అరౌండ్ 53 అలా ఉంటుంది సెంటీమీటర్స్. సో దాన్ని మేము కొంచెం అడ్జస్ట్ చేసి, ఎగ్జాక్ట్గా నేను పింట్రెస్ట్ మోడల్లా కాదు కానీ మాకు వీలుని బట్టి మేము క్రియేట్ చేసింది ఇది. నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. ఈ జంగిల్ థీమ్లో ఉన్న దాంట్లో ఆల్రెడీ 2 కలర్స్ ఉన్నాయి, మీరు చూస్తే లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉన్నాయి. నా దగ్గర 2 కలర్ వాల్ పేపర్స్ కూడా ఉన్నాయి, బట్ డార్క్ గ్రీన్ కన్నా లైట్ గ్రీనే మంచి కాంప్లిమెంట్ చేస్తుంది అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా 2 కలర్స్ ఉన్నాయి. సో దీన్ని ఏంటంటే 2 ఆర్చెస్ ఒకదాని వెనకాల ఒకటి వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వేసుకోవాలి. సో దానికి ఏంటంటే అకార్డింగ్లీ మనకి ఉన్న వాల్ పేపర్ విడ్త్ బట్టి కట్ చేసుకోవాలన్నమాట. సో 2 ఆర్చ్ మోడల్లో మనం డైరెక్ట్గా ఆర్డర్ చేసుకుంటే సెంటర్ నుంచి వేసేసుకోవచ్చు. సో ఈ కటింగ్ ప్రాబ్లం అదంతా పెద్దగా ఉండదన్నమాట. బట్ మన దగ్గర ఉన్న దాని నుంచి కస్టమైజ్ చేస్తున్నాం కాబట్టి అకార్డింగ్లీ కొంచెం కట్ చేసుకుంటున్నాం. అండ్ దీనికి మళ్ళీ చుట్టూ ప్యానలింగ్ డిజైన్ కూడా వస్తుంది అనమాట. మౌల్డింగ్ ట్రిమ్ డిజైన్ ఉంటుంది కదా, అది కూడా వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని మెజర్మెంట్స్ అవన్నీ కొంచెం టైం ఎక్కువే పట్టిందండి. మేము 11కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 1:45కి ఫినిష్ అయిందనమాట. సో కొంచెం ఆలోచించుకొని మనకున్న దాంట్లో అన్నీ చూసుకొని తీసుకోవాలి. దీనికైతే చెప్పాలంటే నాకు పెద్ద ఖర్చేం అవ్వలేదు. వాల్పేపర్, థీమ్ వాల్పేపర్ తక్కువే పడింది. మౌల్డింగ్ ట్రిమ్కి వుడ్ కాకుండా అది కర్వ్స్లో వెళ్ళాలి కాబట్టి నేను పీవీసీలో తీసుకున్నాను అనమాట. సో అరౌండ్ 30 యూరోస్లో ఏమో 25-30 యూరోస్ లోపే మొత్తం అయిపోయినట్టుంది, 30-35 యూరోస్లో. బట్ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీకు చూపిస్తాను. సో అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనమాట. సో ఇది పీల్ అండ్ స్టిక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి, మనకి రావడమే 2 పార్ట్స్లో వస్తుంది. సో
ఎవరైనా ఇక్కడున్న వాళ్ళు తేములో దీని లింక్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో, తప్పకుండా షేర్ చేస్తాను. మనకి ఇండియాలో అయితే వైడ్ వెరైటీ ఆప్షన్స్ ఉంటాయి అమెజాన్‌లో. అండ్ వీటికి స్పెసిఫిక్‌గా పేజెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మాకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ లేవు. ఈ థీమే చాలా చాలా వెతికితే దొరికిందనమాట. సో, ఫైనల్లీ కట్ చేసుకొని మనం పేస్ట్ చేయడానికి డిజైన్ అయితే ఇలా రెడీ అయ్యి ఉంది. అండ్ మెజర్మెంట్స్ అవి నాకు నచ్చినట్టు నాకున్న ప్లేస్లో నేను తీసుకున్నానండి. ఎగ్జాక్ట్‌గా ఇంతే ఉండాలి, అంతే ఉండాలని లేదు. బట్ వేసుకున్నాక అది బాగుండేలా చూసి తీసుకోండి. అండ్ ఈ పర్టిక్యులర్ మోడల్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉందండి. రీసెంట్ ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన హౌసెస్‌కి చాలా వరకు ఈ డిజైన్ ఉంటుంది. సో, ఇక్కడ జర్మనీలో మంచిగా ఈజీగా చేసుకొనేలాగా ఆహ్, ఉంటుంది. మీకు ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారని డీటెయిల్‌గా షేర్ చేస్తున్నాను. సో, ఇదే హాల్‌వే. మీరు ముందు వీడియోలో చూసుంటే స్టార్టింగ్‌లో మా పాత హాల్‌వే ఎలా ఉందో ఇప్పుడు కొత్తగా ఉన్నదానికి మొత్తం మేము గిప్స్ బోర్డ్స్ ఏసి మొత్తం ప్లాస్టరింగ్ చేసుకొని అంతా నీట్‌గా చేసుకున్నాం. సో, అక్కడ చిన్న బెంచ్ చూసారు కదా! సో, హాల్‌వే అంతా వుడ్ ఫర్నిచర్‌లో థీమ్ వెళ్తున్నా అనమాట. సో, అక్కడ కూర్చొని షూ వేసుకునేలాగా మా ప్లాన్. సో, అదేంటంటే ఎంప్టీగా ఉండడం నాకు ఇష్టం లేదు. సో, ఏదైనా మంచిగా డీసెంట్‌గా వేద్దాం అన్నట్టు ప్లాన్ చేసి అది ఇక్కడ వేసుకోవాలని డిసైడ్ అయ్యాను. సో, దానికి మార్క్స్ పెట్టుకుంటున్నాను అనమాట. బెంచ్ పైనుంచి ఒక 2-3 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంచి స్టార్ట్ చేస్తున్నాను. సో, మెయిన్ మెజరింగ్స్, మార్కింగ్ అంతా ఇంపార్టెంట్ అనమాట. మాకు ఆ కంప్లీట్ ప్లేస్ విడ్త్ వచ్చి 124 సెంటీమీటర్స్ ఉంటుంది. సో, అకార్డింగ్‌లీ దాన్ని బట్టి ఎక్కడొస్తే బాగుంటుంది ఏంటి అన్నది ప్లాన్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. అండ్ లేజర్ ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారు కొంతమంది. సో, మీరు ఏదైతే పాయింట్ ప్లేస్ చేసుకుంటారో ఆ పాయింట్‌కి లైన్ సింక్ అయ్యేలాగా మనం లేజర్‌ని పెట్టుకోవాలండి. సో దట్ లైన్ స్ట్రైట్‌గా వస్తదనమాట. వెర్టికల్‌గా, హారిజాంటల్‌గా ఎలాంటి వంకర లేకుండా వస్తది. అందుకే యూజ్ చేస్తాం లేజర్ అనేది. దాన్ని బట్టి పెట్టుకుందామని. బట్ ఈ 2 పీసెస్ పీల్ అండ్ స్టిక్ పెట్టడం మాత్రం చాలా టఫ్ అయింది. ఎందుకంటే అది స్ట్రైట్ లైన్‌లో లేదు, హార్చ్‌లో ఉంది కదా! సో, అంత మన వాల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ స్ట్రైట్‌గా ఉండాలనమాట. మేము పీల్ అండ్ స్టిక్ ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదు. ఇంట్లో బెడ్‌రూమ్స్‌లో ఏవైతే యూజ్ చేసామో అవి గ్లూ బేస్డ్ అనమాట. లైక్ మనం అప్లై చేయాలి. బట్ పీల్ అండ్ స్టిక్ ఇప్పటి వరకు వేయలేదు. మాకు అది భయం అనమాట. లైక్ స్టిక్ అయ్యాక మళ్ళీ తీసేస్తే మళ్ళీ పాడైపోతుంది కదా అని. అండ్ ప్రాపర్‌గా స్టిక్ అయిపోతే మళ్ళీ మూవ్ అవ్వదనమాట. మేము వేసిన గ్లూ బేస్డ్ ఏంటంటే చక్కగా మనకు కావాల్సినట్టు అప్లై చేసి పెట్టుకున్నా కూడా మూవ్ చేసుకోవచ్చు. సో, దీనికైతే చాలా టెన్షన్ పడ్డాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి 2 సింక్ అయ్యి ఒక ఆర్చ్ షేప్‌లో రావాలి, వంకర టింకర రాకుండా. సో, ఎంత లేజర్ పెట్టుకున్నా సరే మేము కనెక్ట్ చేసిన పాయింట్‌కి కనిపించట్లేదనమాట. కొంచెం కష్టమైంది. ఫస్ట్ అయితే ఇనీషియల్‌గా కొంచెం కష్టపడ్డాం. రెండోది బానే చేసాము. సో, అవుట్‌పుట్ చూసాకైతే చాలా సాటిస్ఫై అయ్యాం నిజంగానే. అంటే ఇంకా వెరైటీస్ నేను వెతుక్కున్నది వేరు. బట్ మాకిక్కడ అవైలబుల్ ఉండే డిజైన్స్‌లో చూసుకొని కొంచెం ది బెస్ట్ ఎతుక్కున్నా అనమాట. సో, లక్కీగా తేములో కొన్ని ఏదో ఇండియన్ టచ్ ఉన్నవి కొన్ని కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చాలా వెతికాక ఈ డిజైన్ అయితే కనిపించింది. బయట ఎక్కడ లేవన్నమాట ఇలా పర్ఫెక్ట్ షేప్‌లో కావాల్సినంత సైజులో. సో, ఎలా అయితే ఫైనల్లీ ఒకటైతే వేసాము. అండ్ ఆ పైనంతా దద్దులు కాదండి, అది డిజైన్‌లోనే వచ్చిందనమాట. సో, సెకండ్‌ది కూడా కంప్లీట్ చేసేసాము ఎలా అయితే. సో, ఇప్పుడు దీనికి మనం మౌల్డింగ్ ట్రిమ్ ఉంటుంది కదా! అది వుడ్ అయితే కర్వ్స్ రాదు కాబట్టి నేను పీవీసీ అది కూడా తేములోనే తీసుకున్నాను. అది ప్రాపర్‌గా చూసి తీసుకోండి. ఎంత తీసుకుంటున్నారు అండ్ ఎలా ఉంది ఏంటనేసి. మేము తీసుకుందయితే క్వాలిటీ చాలా బాగుంది. అరౌండ్ 15 యూరోస్ ఎంతో పడింది. 2 ఏమంటారు, నేను మెజర్ చేసుకొని రెండిటికి 2 సెట్స్ లాగా తీసుకున్నాను అనమాట. సో, దీనికి ఏంటంటే మేము వుడ్‌కి ఏదైతే గ్లూ యూస్ చేసామో ట్రిమ్స్‌కి అదే గ్లూ పెట్టేసి చక్కగా పెట్టేసాము. చక్కగా ఉంది. సో, ఒకటి వేసాక ఇలా వచ్చిందనమాట అవుట్‌పుట్. ఇది పెయింటబుల్ అండి. అది కూడా చూసుకోండి మీరు ఒకసారి. అది పెయింటబులా, నాన్ పెయింటబులా అన్నది కూడా. ఎందుకంటే ఇది కొంచెం రబ్బర్‌లా ఉంది కాబట్టి తొందరగా మార్క్స్ అవి పడుతున్నాయి. అండ్ రెండోది కూడా మేము మా దగ్గరున్న గ్లూ, వాల్‌పేపర్ గ్లూ యూజ్ చేసి అది కూడా స్టిక్ చేసేసామన్నమాట జాగ్రత్తగా. అండ్ దీనికి కూడా మౌల్డింగ్ ట్రిమ్ అయితే వేసేసాము. నాకైతే అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. ఇంకా దీనికి మీరు ఇంకా ఎలివేట్ చేసుకోవాలంటే స్ట్రిప్ లైటింగ్ పెట్టుకోవచ్చు, గోల్డ్ లైన్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ నేనేంటంటే అంత హడావిడి ఏం చేయలేదు. చాలా సింపుల్‌గా ఉంచేసాను. అండ్ స్ట్రిప్ లైటింగ్ అవన్నీ కొంచెం అలా జస్ట్
స్టిక్ చేసేవి టెంపరరీ అండి. వేసుకున్నప్పుడు మళ్ళీ ఊడిపోయిన అంతా అందం పోతది. సో, నాకు దాన్నంతా డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదనమాట. అండ్ ఇది మేము గ్రీన్ కలర్ ప్లెయిన్ గ్రీన్ ఉంది కదా! దానికి యూజ్ చేసిన గ్లూ అనమాట. సో, ఇవైతే బానే కట్ అవుతున్నాయి. నాకైతే నేను తీసుకునే దాంట్లో చిన్న ముక్క మిగిలిందంతే. బట్ అంతా చాలా బాగా యూజ్ అయింది. బేసిక్‌గా వాల్‌పేపర్ ఏసాక మేము మౌల్డ్ ఏసాము. చాలామంది ట్రిమ్ వేసాక కూడా అందులో వాల్‌పేపర్ వేస్తారు. బట్ మేమేంటంటే కొంచెం అటు ఇటు అయినా చక్కగా ఉంటది. మళ్ళీ ఎక్స్ట్రా కట్ చేసుకోవడం ఇదంతా ఉండదు కదా అన్నట్టనమాట. సో, నాకైతే చాలా బా అనిపించింది అవుట్‌పుట్. అంతా సెట్ చేసాము. ఇంకా దీనికి కొంచెం డెకార్ అది చేయాలి. అది కమింగ్ వీడియోస్‌లో ఫుల్ లెంత్ కంప్లీట్ అయ్యాక షేర్ చేస్తాను. ఇంకా అవన్నీ తీసుకోలేదనమాట. సో, మా దగ్గరున్న బెంచ్ ఒక పక్కన ఒక ప్లాంట్ పెట్టి మంచిగా అరేంజ్ చేశాను. అండ్ కింద కూడా మౌల్డింగ్ ట్రిమ్ వేయడం మర్చిపోవద్దండి. సో, మీకెలా అనిపించింది ఈ ఐడియా నాతో కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ మీ ఇంట్లో ఎవరైనా చేస్తే గనక ఈ ఐడియా చూసి నాతో ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. మీ కామెంట్స్‌కి నేను రెగ్యులర్‌గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఫుల్ లెంత్ బిజీలో ఇన్వాల్వ్ అయిపోయామనమాట. ఇల్లు పనులు మళ్ళీ ఇంకా స్పీడప్ చేస్తూ ఉన్నాము. లాంగ్ వీకెండ్ రావడం వల్ల కంప్లీట్‌గా మార్నింగ్, నైట్ ఫుల్ లెంత్ వర్క్ చేస్తున్నాం అనమాట. అసలు టైం కుదరట్లేదు. వీడియోస్ కూడా ఏంటంటే ప్లేస్ ఉండట్లేదనమాట. ఇంకా మళ్ళీ టచ్ పోతుంది అందరికీ అని వీడియోస్ ఒకటి ఎడిట్ చేసి పెడుతున్నాను. కొంచెం లాంగ్ లెంత్ వీడియోస్ అడుగుతున్నారు. నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను అండి. వ్లాగ్స్ అయితే రెగ్యులర్‌గా షూట్ చేయట్లేదు. ఇవేంటంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు మేము కొంచెం క్రియేటివ్‌గా ఉన్నవి మాత్రం షూట్ చేస్తున్నాం. అండ్ ఇంట్లో ప్రతి కార్నర్‌ని మేకోవర్ చేస్తూ వస్తున్నాం అనమాట స్లోగా. ఇప్పుడైతే కిచెన్ మేకోవర్ జరుగుతుంది. అది కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఆ పనుల మీదే కొంచెం బిజీగా ఉన్నా. సో, ఫైనల్లీ బెంచ్ పక్కన ప్లాంట్ ఇంకా దాన్ని సెట్ చేయాలి. బట్ జస్ట్ ఆ ప్లాంట్ కిందకి పెట్టేసాను. ఒక మంచి వుడ్ స్టూల్ లాంటిది వేసి పెడితే చాలా బావుంటుంది. అండ్ పైన కొన్ని హ్యాంగ్ చేయాలనుకున్నా. సో, అవన్నీ వేశాక కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. సో, ఒక చిన్న కార్నర్ అయితే రెడీ చేశాము. షూ వేసుకొని కూర్చోడానికి అనమాట. షూ వేసుకుంటూ కూర్చోడానికి. నాకైతే చాలా బా అనిపించింది. అండ్ మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మీ అందరి ముందుకి వస్తాను. అండ్ చూసారు కదా కంప్లీట్ అయ్యేటప్పటికి 1:45 అలా అవుతుందనమాట. ఇంకా 1 వరకు కాసేపు కూర్చొని దాన్ని ఆస్వాదిస్తూ కొంచెం మ్యూజిక్ అది విని ఇంక అప్పుడు 1:00 వెళ్ళి పడుకున్నాం. మా మొహాలు చూసారు కదా! సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.